కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు యొక్క రెండవ రోజు పర్యటన కూడా సక్సెస్ఫుల్‌గా పూర్తయిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు అక్కడ ఒక పసిపాపకు పేరు పెట్టడం జరిగింది. ఏంటి కుప్పం నియోజకవర్గంలో పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు పేరు పెట్టడం ఏందని చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ జరిగిందేంటంటే చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చాలామంది ప్రజలు కూడా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న రోజులు కూడా మనం చూసాం. అయితే చంద్రబాబు నాయుడు అక్కడికి కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన చేస్తున్నప్పుడు అక్కడికి చాలామంది కూడా ఆయనని చూడడానికి చాలామంది ప్రజలు తరలి రావడం జరిగింది. అండ్ అక్కడికి వాళ్ళ వినతులు కూడా చంద్రబాబుకి ఇవ్వడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఒక్కరి సమస్యలు కూడా విని వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కూడా ఆయన హామీ ఇచ్చారని కూడా తెలుస్తుంది. స్వయంగా ఆయన్ని అందరి నుంచి వినతి పత్రాలు కూడా స్వీకరించడం జరిగింది. అదే సమయంలో ఆవిడ వచ్చి తన పసిపాపకు తన కూతురికైతే పేరు పెట్టించుకోవడం జరిగింది. సో మరి చంద్రబాబు నాయుడు యొక్క విలువ ఏంటనేది, ఆయన ప్రజల గుండెల్లో ఏ విధంగా గుడి కట్టుకున్నాడు, ప్రజలు ఆయనని ఏ విధంగా ఆరాధిస్తున్నారనే విషయం కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. సో అక్కడ R&B అతిథి గృహం వద్ద ఆయన అయితే పేరు పెట్టడం జరిగింది. R&B అతిథి గృహానికి చాలామంది ప్రజలు కూడా తరలి రావడం జరిగింది. ఎందుకంటే అక్కడికి పర్యటిస్తున్నాడు కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి సమస్యల దిశగా పరిష్కారం కోసం వెతుక్కుంటూ చంద్రబాబు నాయుడు అయితే కలవడం జరిగింది. సో చాలామంది ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కానీ కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎవరైనా వాళ్ళని కలవడానికి వచ్చినా, వాళ్ళ సమస్యలు చెప్పడానికి వచ్చినా, ఇంకే విధంగా వాళ్ళ చుట్టుపక్కలకు వచ్చినా కూడా రానివ్వని సంఘటనలు మనం చూస్తాం. సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న పోలీసులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఆపుతారు. సో మరి ఇక్కడ అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తనని కలిసే అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరి సమస్య కూడా మనస్ఫూర్తిగా విని వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాననే విధంగా కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో మరి చూస్తుందాం ముందు ఇదే విధంగా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తీరుస్తాడా, ప్రజల మనసులను ఇంకా గెలుచుకుంటాడా, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడనే విధంగా కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మరి చూస్తుందాం, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.